శేఖర్ అనే ఒక అబ్బాయి, రాధ అనే ఒక అమ్మాయి ఇద్దరు ప్రేమించుకుంటారు. పెళ్లి చేసుకుందామని అనుకుంటారు. కానీ ఒకరోజు ఆ అమ్మాయి వచ్చి, శేఖర్ నేను నిన్ను పెళ్లి చేసుకోలేను, మా అమ్మ వాళ్ళు చూసిన సంబంధమే చేసుకుంటానని చెప్తుంది. దానికి ఆ అబ్బాయి సరే ఓకే నువ్వైనా హ్యాపీగా ఉండు అనేసి సైలెంట్గా ఉంటాడు. దానికి ఆ అమ్మాయి అదేంటి నీవు ఇంత సైలెంట్గా వదిలేసి వెళ్ళిపోతున్నావు, నువ్వు నన్ను గట్టిగా అడుగుతావు అనుకున్నాను కానీ అడగలేదు, నా మీద నీకు ఇంతే ప్రేమ ఉందా అని కోపంగా అమ్మాయి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఒక 2 years తర్వాత ఆ అమ్మాయి అబ్బాయిని కలిసినప్పుడు అడుగుతుంది, నేను చాలా హ్యాపీగా ఉన్నా, నువ్వు ఒకవేళ నన్ను ఆ రోజు అలా అడిగుంటే నేను నేను జీవితాంతం ఫీల్ అయ్యేదాన్ని, నేను మోసం చేశానని. నువ్వు అడగకపోవడమే మంచిదైంది, నేను హ్యాపీగా ఉన్నా ఇప్పుడు, మా ఆయన నన్ను బాగా చూసుకుంటున్నాడు అనేసి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. మళ్ళీ ఒక 1 year తర్వాత వాళ్ళ ఆయనకు తెలుస్తుంది ఆ అమ్మాయి పెళ్ళికి ముందే ఒక అబ్బాయిని లవ్ చేసింది అని తెలిసి ఆ అమ్మాయికి వాళ్ళ ఆయన విడాకులు ఇచ్చి వెళ్ళిపోతాడు. ఆ అమ్మాయి పుట్టింటికి వచ్చేసింది. తర్వాత ఆ అబ్బాయి కలిసినప్పుడు ఆ అబ్బాయితో అంటదనమాట శేఖర్తో, నువ్వు చేయబట్టే ఇదంతా జరిగింది, నువ్వు ఆ రోజు నన్ను అడిగుంటే మన ఇద్దరం పెళ్లి చేసుకొని ఉంటే ఇదంతా జరిగేది కాదు, నువ్వు గట్టిగా మాట్లాడుంటే సరిపోయేది అని. అంటే సిచ్యువేషన్ బట్టి మన అభిప్రాయాలు మారుతుంటాయి.